చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తావించిన అంశాలపై మాట్లాడారు. సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చిన పెద్దిరెడ్డి అనేక భూ కుంభకోణాలు, వేల కోట్ల అవినీతి చేసి నేడు భూస్వామిగా ఎదిగారని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అటవీ స్థలాలు సుమారు 30 ఎకరాలు కబ్జా చేశారని విమర్శించారు. జిల్లాలో చాలా చోట్ల పెద్దిరెడ్డికి ఆస్తులున్నాయి. అవన్నీ ఎలా సంపాదించారు అనే అంశాలపై కూడా కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. తిరుపతిలో పోయి చూసినా, ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి భూములనే చెప్తారు. ఎక్కడ చూసినా దానికి సంబంధించి విపరీతంగా, నేను ఎందుకు ఈ మాటలో చెప్తున్నానంటే, ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు గడిచిన కాలంలో వేల ఎకరాలు ఉండేటువంటి భూస్వాములు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు ఈ రాయలసీమలో. వాళ్ళంతా భూములు పంచారు, భూములంతా కూడా ఇచ్చేశారు. ఈరోజు చూస్తే సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారు ఇంత ఎదగడానికి, ఇంత ఎదిగిన తర్వాత ఈరోజు తిరుపతిలో ఉంటే, తిరుపతిలో ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, తిరుపతి పరిసర ప్రాంతంలో ఉండేటువంటి మఠం భూములు కావచ్చు, రకరకాలుగా విపరీతంగా కూడా